శంకర్ దాదా ఎంబీబీఎస్ పేషెంట్లు ఉన్నాయి ఒకళ్ళంటే ఒకళ్ళు. కొందాక మానేసి కొద్దిగా మంచి కాయలు తింటా ఉండాలి స్వామి. ఫ్రూట్స్ తినండి. అదేంటండి కళ్ళు అంటే ఇక్కడ గుండెకాయ వస్తున్నా. నేను పట్టుకుంటాను ఉంటే నువ్వు చెవులో పెట్టుకోలేదండి మీరు అనేది. చెవులో పెట్టుకోలేదండి. చెవులో పెట్టుకోకపోయినా వినపడింది నాకు గుండె చప్పుడు. కళ్ళు కదా పెట్టినప్పుడు గుండె ఎట్టుండేది, గుండె ఇటుండేది. ఇటు కదా అన్ని డైలాగ్ మేమే చెప్పాలంటే నీకు యాడ్ చెప్పాము సార్. వెనక మళ్ళీ కొంచెం ఇదేంటండి కళ్ళు మాటలంటే ఇదే వెనక చూస్తున్నారు ముందు చూస్తున్నారు. ఈ కిడ్నీలు చాలా తాగి తాగి కిడ్నీలు చెడిపోయినాయి నీకు. కళ్ళలో మంటలు వచ్చింది నీకు. సాపు సరగ సాపు నోరు బ్యాడ్ చెప్పు సాపు. నువ్వు గట్టిగా సాపు అంటే చూడండి బాగా కన్ను నొప్పి అంటే కాలు చోటు ఏంటండి. ఫ్రిజ్ ఉందా మీకు? ఫ్రిజ్ లో నీళ్ళు కొంచెం పూసుకొని తడిగొట్టి పైన వేసుకొని టాబ్లెట్లా పెన్ను తెచ్చివా? పెన్ను బాబుని రాసిస్తారు. తిండి కూడా బాగాలేదండి. ఇబ్బంది లేదండి. ఎందుకు తినొచ్చుగా బాగానే తినకపోతే టాబ్లెట్స్ రాసి ఉండండి డాక్టర్ గారు. నువ్వు ఏడ కనపడ్డావు? వీడియో వస్తున్నారమ్మా. నెక్స్ట్ రావచ్చు. నెక్స్ట్ ఇంకో సాంబా సాంబా నువ్వు నువ్వు కూడా నెక్స్ట్ పేషెంట్, రెండో పేషెంట్ నువ్వు. ఒకటి అయిపోయింది, రెండో పేషెంట్ నువ్వు. రెండో సార్ అతని తర్వాత రావుతుంది, రెండో పేషెంట్ అండి. కావట్లేదు నీకు, కావట్లేదు నీకు. టాబ్లెట్ బాగుంది, పోయి ఇంటూరు పోయి కల్పించుకోవాలి. సార్ మీరు సర్జరీ ఏం చేయరండి డాక్టర్ గారు? ఒకసారి కల్పించినా సరిగ్గా మళ్ళా ముద్ర ముందు కూడా కొట్టుకోవడం 40 సార్లు ఎక్కువ కోసం అట్లా. మరి శ్వాస గట్టిగా లాక్కో, గట్టిగా వదులు, లాగి వదులుతా ఉండు. లాగి వదులుతున్నట్లేదు, ఏందో గుర్రమాట అనుకున్నట్టుంది నీకు. నాకు గట్టిగా లాగు, ఈ గుర్రమాట కాదు లాగు. ఏ ఎనమాలు కడుకో గాలి బాగా రాట్లా. పొట్ట బాగా దిగించి వదులుతా ఉండు. ఓ ఇది బాగానే అంటున్నావే, ఇది వైభవ్, ఇది బాగా, ఇది బాగానే పొట్ట పెట్టు. అయిందమ్మా నీకు. డాక్టర్ గారు మెడిసిన్ రాసిండండి. డైలీ దోశ వేస్తున్నాడు. కడుపులో నొప్పి మందులు ఉంటాయి. మా డాక్టర్ గారు ఆయన ఉంటుంది, చీఫ్ డాక్టర్, ఆయన కలిసి వెనకాడికి రా సార్. మీరు కూడా వెళ్ళండి, పరశురావు గారు మీరు కూడా వెళ్ళండి. టెస్టులు చేశారండి. టెస్టులు చేసి 9,900 అన్నారు. ఏం లేదన్నారు కదండి. మరి ఆయన చేయించుకుంటే నీకే మంచిది కదా, చేయించుకుంటే నీకే మంచిది కదా. కళ్ళు మాట్లాడే ఇదేంటండి, ఇంటి టెస్ట్ నీ ఒంటికి చేశారు, మా ఒంటికి చేసేవారు. కళ్ళు మాట్లాడే కళ్ళు మాట్లాడు, ఒళ్ళు మాట్లాడు, ఏదన్నీ నీకే, నీ ఒంటికే చేయించుకో సార్. సరే టాబ్లెట్లు రాయండి సార్. ఏమొచ్చిందండి రిపోర్ట్లో పరశురావు గారు డాక్టర్ గారు? ఒక 90 ml అయిపోయిన తర్వాత భోజనానికి ముందు ఒక అది వేసుకొని
నాటుకోడి చికెన్ ఒక 1/2 కేజీ. ఇదేంటండి? ఏం డాక్టర్ గారు? నీ కోసమే కదా స్వామి నేను, నీ ఆరోగ్యం కోసమే నేను చేస్తుంది. కొంచెం ఉంటావా నువ్వు? చెప్పిన మాట ఉంటావా? కడుపులో ఆకలి కాదండి, కళ్ళు మంటలండి. కళ్ళు మంటలకి చికెన్ సంబంధం ఏందండి? అబ్బో, ఇవన్నీ తిని యాప్కార్డు బేస్ పనుకోమని చెప్పు. నేను చెప్పాను, నువ్వే డాక్టర్ నేనా? మీరు మరి ఏంది మరి సరే టాబ్లెట్ రాసేయండి. సాయంత్రం మళ్ళీ ఒక క్వార్టర్ ముందు నెల రోజులు విసికి వేసికి మళ్ళీ వండుకోబోయే ముందు మళ్ళీ రాగి సంగటి నాటుకోడి పులుసు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ మళ్ళీ అది జ్యూస్ మళ్ళీ మధ్యలో నడిచేటప్పుడు వేసినప్పుడు మళ్ళీ ఒక మాజా బాటిల్ వేసుకొని తాగుతుంది. పిల్లలు మొత్తం అదే అంతే వేసేసా. మొత్తం ఫీజు ఎంత అండి? ఎంతగా తీసుకొని తీసుకో, అవి మొత్తం మా కొట్లో ఉంటుంది. తీసుకో, ఎవరే కూడా తీసుకో, మాకు కొట్లో తీసుకో. బైక్ ఇచ్చేలా తీసుకోండి. సరేలే, సరేనమ్మా. మరి నా ఫీజునమ్మా? అదే రేపు ఇస్తానండి. సరే మన కొట్లో తీసుకోపో, ఫీజు తీసుకో. సరే మర్చిపో మాకు ఉంటానండి. ఫీజు మరి ఎట్లా అమ్మా? ఫీజు మళ్ళీ చేస్తానండి. మందులు సరే 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 ఉంటాను డాక్టర్ గారు. రమ్మను. మెడిసిన్ తీసుకోపోండి సాంబశివరావు గారు మీరు కూడా. ఏం వేసుకుంటావా నువ్వు? మంచి పిల్లలు రాస్తాలే. ఏం కావాలి మనకి చెప్పు. కడుపులో నొప్పి నీకు. అంటే డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు సెల్ పక్కన పెట్టనండి. కడుపులో నొప్పికి ఆర్గానిక్స్ బోన్ బోల్స్ వేస్తున్నాం. డాక్టర్ గారు మరి విరోచనం బాగా అవుతుందో లేదో కనుక్కోనండి. రిలేషన్ అవుతుందమ్మా. ఇది ఒక 10 బిళ్ళలు వేసుకో, 10 రోజులు వేసుకో సార్. ఓకేనా? వేసుకో. ఇది వేసుకోబోయే ముందర లేదు. మజ్జిగ పెరుగు బాగా చిలికించుకొని తాగు. మజ్జిగ లేకపోతే మరి తగ్గదు. ఇది కెమెరా తగ్గదు. మజ్జిగ చూడండి సార్, ఇదిగో మా డాక్టర్ గారి డైలాగు, ఎప్పుడైనా మీరు టాబ్లెట్ వేసుకోబోయే ముందు వేసుకున్న తర్వాత బొంబోల జంబ అని చెప్పి వేసుకోవాలి టాబ్లెట్. అది ఓకేనండి. జంబలాడి పంపు బిల్ల ఒకటి. ఇది మధ్యాహ్నం కంపల్సరీ వేసుకున్నప్పుడు ఒక అర ముందు వేసుకొని వేసుకుంది. మందులో కలిపి వేసుకో, లేకపోతే ముందు వేసుకున్న తర్వాత వేసుకో, ముందుగా వేసుకో. ఓకే, వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తీసుకో. కోడి పలావ్ కానీ ఏట పలావ్ కానీ తిన్న తర్వాత మళ్ళీ పెరుగు చట్నీ తాగాలి. కొత్తిమీర, కరివేపాకు, అల్లం, సాల్ట్ బోల్ట్ అవన్నీ వేసుకొని గరం జబ్బులు కానీ. దీని మొదలను మా డాక్టర్ గారు ఇలా చెప్పిండు. మా డాక్టర్ గారిని అనుసరించి నేను ఇట్లా నా రోగం తగ్గిందని చెప్పి అనుకుంటాను. బొంబోల జంబ అనాలా? బొంబోల జంబ డాక్టర్ గారు. బొంబోల జంబ డాక్టర్ గారు మళ్ళీ సాయంత్రం వేసుకోవాలి. మరి సాయంత్రం అమ్మాయిలు బొమ్మాయిలతో ఉంటుంది. ఇది అలవాటు ఉందా? లేదా పొగ తాగటం ఉంది అలవాటు. పొగ సిగరెట్ తాగుతా. మంచి సిగరెట్లు రాయండి డాక్టర్ గారు మీరే. కీళ్ళ నొప్పులు, బోల్ నొప్పులు ఇలాంటివి ఏంటంటే ఆకలి అరిగిగా మన నేను పని చేస్తాయండి. బ్యాటింగ్ ఎక్కువ వాడుకోవట్లేదు. ఇట్లా కాదమ్మా చెప్పు. అది సరిగ్గా 40 సార్లు పడింది. ఇప్పుడేమో బాగానే వచ్చింది, 60కి వచ్చింది. ఇప్పుడు బాగానే వచ్చింది. మరి ఏం చేసొచ్చు? అండ్ బాడీ డాక్టర్ గారు తగ్గుతుండేందో మరి. ఈ జబ్బు నేను కనిపెట్టలేదా? ఇది ఒక జబ్బు, ఇది ఒక ఆర్గానిక్ జబ్బు. ఈ జబ్బు నేను ఇస్కా మస్కాద్ అనే హాస్పిటల్ మద్రాసులో ఉంది. దీనికి పరీక్ష రాశా. ఇది వచ్చిన తర్వాత నీకు టాబ్లెట్స్ ఇస్తారు. నీకు ఫిబ్రవరి 31వ తారీఖు రా. నువ్వు ఆ తారీఖు వచ్చిన రోజు నీకు చేస్తాం. మొత్తం ఈ మొత్తం అయిపోయింది.
పిల్లలకి బిల్ల వాడుకో. మా కొట్లో మన షాప్లో ఉన్నాయి, తీసుకో. మజా పాటు కూడా తీసుకో. నా బిల్లు అమ్మా మరి ఆ షాప్లో ఉన్నాయి, తీసుకో. మన షాప్లో ఆ షాప్లో ఉన్నాయి, తీసుకో. ఆ షాప్లో ఉన్నాయి బిల్లు కూడా. నెక్స్ట్ పేషెంట్ వెంకటరావు గారు వెళ్తారండి, మీరు చూపించుకుంటారా? సార్ భోజనానికి వెళ్ళమంటారా? సార్ మీరు భోజనానికి వెళ్ళండి.